హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జే క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో ఎనెక్జర్ 5 అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 అనగా మాక్ పోల్ సర్టిఫికేట్ని ఏ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు తయారు చేయాలి, ఈ తయారు చేసేటటువంటి క్రమంలో ఈ సర్టిఫికేట్కి ఎవరెవరి సంతకాలు తీసుకోవాలి, ఈ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటటువంటిది చూద్దాం. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేసి అందరు కూడా షేర్ చేయగలరు. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికేట్ని కనుక చూసినట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎలక్షన్ అంటే మనం ఈ సర్టిఫికేట్ రాసేటప్పుడు 2 సర్టిఫికేట్లు రాయాలి. ఒకటి అసెంబ్లీకి, అలాగే పార్లమెంట్కి అనేటటువంటిది. కాబట్టి ఈ విధంగా మనం ఈ 2 రకాల రిపోర్ట్లను తయారు చేసేటప్పుడు రెండిట్లో కూడా పైన హెడ్డింగ్లు అనేటటువంటిది ఒక లైన్ తప్ప మిగతాన్ని కూడా ఈ పూర్తి చేసే విధానం అంతా కూడా ఒకటే ఉంటుంది. కాబట్టి నేమ్ ఆఫ్ ది ఎలక్షన్ అంటే జనరల్ ఎలక్షన్స్ 2024, పార్లమెంట్ అయితే హెచ్ఓపి అని రాయాలి, అసెంబ్లీ అయితే ఏపీఎల్ఏ అని రాయాలి. రెండవ లైన్ కనుక చూసినట్టయితే ఇక్కడ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బై అసెంబ్లీ సెగ్మెంట్ అని ఉంటుంది. మీరు ఏ అసెంబ్లీకి సంబంధించినటువంటి బూత్లో పనిచేస్తున్నారో ఆ అసెంబ్లీ పేరు రాయాలి. మూడవది కనుక చూసినట్టయితే నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ పీసీ అంటే ఏ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో మీరు పనిచేస్తున్నారనేటటువంటిది ఆ కాన్స్టిట్యున్సీ పేరుని నెంబర్తో సహా రాయాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ నెంబర్, మీరు పనిచేసేటటువంటి పోలింగ్ స్టేషన్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ని 4వ లైన్లో రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ కనుక పరిశీలించినట్లయితే సీరియల్ నెంబర్ అంటే ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటుంది. అట్లాగే 2 లైన్ల గ్యాప్ ఉన్న తర్వాత నోటా ఉంటుంది, దాని కింద టోటల్ ఉంటుంది. అట్లాగే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అంటే ఈ అక్కడ బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి అంటే బ్యాలెట్ యూనిట్లో బ్యాలెట్ పేపర్ మీద ఉన్నటువంటి క్యాండిడేట్ల యొక్క పేర్లని ఎంతమంది క్యాండిడేట్లు ఉంటే అంతమంది పేర్లని ముందుగానే మనం ముందు రోజే రాసుకుని పెట్టుకున్నట్టయితే లాస్ట్ది టోటల్ పైన నోటా ఉంటుంది. అలాగే రెండవది కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ డ్యూరింగ్ ది మాక్ పోల్ అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేశారు అనేటటువంటిది 3వ కాలంలో రాయాల్సి ఉంటుంది. 4వ కాలం కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ సియు ఆన్ చెకింగ్ ది రిజల్ట్. మనం ఈ మాక్ పోల్ అయిన తర్వాత ఫస్ట్ క్లోజ్ బటన్ నొక్కుతాం. క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత రెండవది రిజల్ట్ బటన్ నొక్కుతాం. ఎందుకంటే మాక్ పోల్లో మనం ఏ విధంగా ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పడినాయి అనేటటువంటిది మనం అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు చూపించాలి. కాబట్టి ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పడినాయి అనేటటువంటిది మనం రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ సియు ఆన్ చెకింగ్ ది రిజల్ట్ బటన్ నొక్కగానే ఆ సియులో వచ్చేటటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఓట్లు మనకు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనం ఈ 4వ కాలంలో రాయాలి. 5వ కాలం కనుక పరిశీలించినట్లయితే నెంబర్ ఆఫ్ వీవీప్యాట్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ అగెనెస్ట్ క్యాండిడేట్ అంటే అదే సమయంలో వీవీప్యాట్లో ఉన్నటువంటి మొదట పడిన 7 స్లిప్పులు కాకుండా మొత్తం 50 స్లిప్పులు ఉంటాయి. ఆ స్లిప్పుల్ని క్యాండిడేట్ వైజు వేరు చేసుకుని ఏ క్యాండిడేట్కి అంటే ఆ సింబల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ పేరు కూడా ఉంటుంది కాబట్టి అందులో సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి వాటిని ఆ విధంగా మనం వేరు చేసి అవి ఎన్ని పడినాయి అనేటటువంటి అంటే మనం నోట్ చేసుకున్నటువంటి సిఈలో చూపించేటటువంటి వీవీప్యాట్లో చూపించేటటువంటి ఇవన్నీ కూడా ఒకే రకంగా మనకి టాలీ కావాలన్నమాట. తర్వాత 5వ కాలం కనుక చూసినట్టయితే తర్వాత 6వ కాలం కనుక చూసినట్టయితే రిజల్ట్ డిస్ప్లేడ్ ఇన్ సియు అండ్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ కౌంట్ టాలీడ్ విత్ ఈచ్ అదర్ అంటే సిఈలో ఉన్నటువంటి రిజల్ట్ బటన్లో వచ్చినటువంటి ఆ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పడినాయి అనేటటువంటివి అట్లాగే వీవీ స్లిప్పులు ప్రింటెడ్ ఇవి 2 కూడా టాలీ కావాలి. టాలీ అయితే ఎస్, టాలీ కాకపోతే నో అని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది. దాదాపు ఇవన్నీ కూడా ఎస్ఏ ఉంటాయి. ఎందుకంటే
సిఈ యూనిట్కి వీవీప్యాట్కి డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఎస్ అనే ఉంటుంది. లాస్ట్కి సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ విత్ పార్టీ అబ్రివేషన్ బై ఇండిపెండెంట్. అంటే ఆ పోలింగ్ ఏజెంట్స్ యొక్క సిగ్నేచర్ని మనం ఇక్కడ లైన్స్ లాస్ట్ కాలంలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బి పార్ట్ కనుక చూసినట్టయితే క్లియర్ బటన్ ఆన్ ది కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు క్లియర్ మాక్ పోల్ డేటా. అంటే మనం ఈ ఫస్ట్ క్లోజ్ బటన్ నొక్కుతాం, తర్వాత రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని మనం ఈ టేబుల్ ఏలో నోట్ చేస్తాం. చివరిగా క్లియర్ బటన్ అనేటటువంటిది ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనకి మాక్ పోల్లో కూడా సిఆర్సి అనేటటువంటిది 1 by 1 జరుగుతూ ఉంటుంది. దాదాపు మరి క్లియర్ బటన్ నొక్కాలి కాబట్టి ఎస్, ఇఫ్ ఎస్ దెన్ రైట్ ది అబౌవ్ సెంటెన్స్ ఇన్ ఇంక్. పైన ఉన్నటువంటి క్లియర్ బటన్ ఆన్ ది కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు క్లియర్ మాక్ పోల్ డేటా అని రాయాల్సి ఉంటుంది అనమాట. ఎసి ఆల్ పేపర్ స్లిప్స్ టేకెన్ అవుట్ ఫ్రమ్ వీవీప్యాట్ ఆఫ్టర్ మాక్ పోల్. అంటే ఈ క్లియర్ బటన్ కూడా నొక్కిన తర్వాత ఆ వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్పుల్ని మనం ఆల్రెడీ అక్కడ నోట్ చేయడానికి, క్యాండిడేట్ వైజ్ నోట్ చేయడానికి మనం ఆల్రెడీ తీసున్నాం కాబట్టి అన్నీ కూడా తీసాము కాబట్టి ఎస్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఎంటీ వీవీప్యాట్ షోన్ టు ఆల్ పోజింగ్ ఏజెంట్స్. ఇక మనం దీన్ని సీల్ వేయాలి. యాక్చువల్ పోల్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ వీవీప్యాట్ని సీల్, ఆ డ్రాప్ బాక్స్ని సీల్ చేయాలి కాబట్టి మనం దాన్ని ఒకసారి ఏజెంట్లకు చూపించిన తర్వాత మనం ఖాళీగా ఉన్నది అని చెప్పేసి నిర్ధారణ వాళ్ళకి చేసిన తర్వాత మనం ఈ వాళ్ళకి వీవీప్యాట్ని ఖాళీ డ్రాప్ బాక్స్ని చూపించామని చెప్పేసి ఎస్ రాయాల్సి ఉంటుంది. బిఫోర్ యాక్చువల్ పోల్ ఎన్ష్యూర్ దట్ నో ప్రింటెడ్ పేపర్ స్లిప్ ఇన్ వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ అండ్ షోన్ టు పోలింగ్ ఏజెంట్స్. కాబట్టి మనం ఈ డ్రాప్ బాక్స్ ఖాళీగానే వాళ్ళకి చూపిస్తాం కాబట్టి, ఖాళీ డ్రాప్ బాక్స్ని చూపిస్తాం కాబట్టి ఎస్ అని చెప్పేసి రాయాలి. టోటల్ బటన్ ఆన్ ది కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు షో టోటల్ ఓట్ 0 టు పోలింగ్ ఏజెంట్స్. ఈయన మనం సిఆర్సి అయిపోయింది కాబట్టి మనం వాళ్ళకి క్లియర్ కోడ్ నొక్కాం కాబట్టి క్యాండిడేట్ల యొక్క ఇందాక మాక్ పోల్లో పడినటువంటి ఆ 50 ఓట్లు కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు టోటల్ బటన్ నొక్కి మనం క్యాండిడేట్ వైజు 0 అని చెప్పేసి చూపిస్తుంది కంట్రోల్ యూనిట్లో. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి ఇదిగో ఏ అభ్యర్థికి కూడా ఓట్ లేదు, ఇక్కడ జూరో చూపిస్తుంది అనేటటువంటి దాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా చెప్పాము కాబట్టి ఎస్ అని చెప్పేసి రాయాలి. తర్వాత జీ కనుక చూసినట్లయితే మాక్ పోల్ వీవీప్యాట్ స్లిప్స్ స్టాంప్డ్ విత్ మాక్ పోల్ స్లిప్ అండ్ సీల్డ్ ఆన్ బ్లాక్ ఎన్వలప్ అండ్ దెన్ సీల్డ్ విత్ పింక్ పేపర్ స్లిప్. మరి మనం డ్రాప్ బాక్స్ నుంచి, అంటే వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్ నుంచి వేరు చేసినటువంటి ఈ 57 స్లిప్పులకి బ్యాక్ సైడు మాక్ పోల్ స్లిప్ అని మనకి ఆర్ఓ గారు ఇచ్చినటువంటి స్టాంప్ని ఆ స్లిప్ వెనకాల వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మాక్ పోల్ స్లిప్స్ కూడా బ్యాక్ సైడు మాక్ పోల్ స్లిప్ అనే స్టాంప్ని వేస్తాం కాబట్టి ఎస్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. తర్వాత హెచ్ కనుక పరిశీలించినట్లయితే ఫాలోయింగ్ విట్నెస్ మాక్ పోల్ అండ్ సర్టిఫై దట్ మాక్ పోల్ ఓట్స్ టాలీడ్ అండ్ దట్ ది మాక్ పోల్ ఓట్స్ అరేంజ్డ్ ఫ్రమ్ సియు ఆఫ్టర్ మాక్ పోల్ అనేటటువంటి దీనికి కింద ఒక టేబుల్ ఇచ్చాడు హెచ్కి. ఆ టేబుల్లో మనం ఈ మాక్ పోల్లో వచ్చినటువంటి ఓట్స్ని టాలీ చేసాము, అలాగే వాటిని క్లియర్ బటన్ ద్వారా అరేంజ్ చేసాము సియులో అని చెప్పేసి మనం ఒక సర్టిఫికెట్ని ఇవ్వాల్సి, అదే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్లోని మాక్ పోల్ సర్టిఫికేట్లోని 2వ టేబుల్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఏముంటుందంటే సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్, అంటే ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ ఉంటే వాళ్ళని సీరియల్ నెంబర్ ప్రకారం రాయాలి. నేమ్ ఆఫ్ పార్టీ, ఆ పోలింగ్ ఏజెంట్ ఏ పార్టీకి సంబంధించిన వారు. నేమ్ ఆఫ్ క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ అంటే అభ్యర్థి యొక్క పేరుని
4వ కాలంలో రాయాల్సి ఉంటుంది. 5వ కాలంలో వాళ్ళ యొక్క సిగ్నేచర్, పోలింగ్ ఏజెంట్ యొక్క సిగ్నేచర్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ హెచ్కి సంబంధించినటువంటి టేబుల్ని పోలింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్ యొక్క పేర్లతో రాసి లాస్ట్కి పోలింగ్ ఏజెంట్ యొక్క సిగ్నేచర్ని మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే అవి కనుక పరిశీలించినట్టయితే టైం డిస్ప్లే ఆన్ ది కంట్రోల్ యూనిట్, అనగా కంట్రోల్ యూనిట్లో ఆ డిస్ప్లేలో టైం చూపిస్తుంది కాబట్టి ఆ డే టు టైము ఇక్కడ టైంని మినిట్స్ మోర్ లెస్ దాన్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీలో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ టైంని నోట్ చేయాలి. తర్వాత జే కనుక పరిశీలించినట్టయితే సిగ్నేచర్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్, మన పోలింగ్ బూత్కి మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఆయన ఉంటే గనక ఆ మైక్రో అబ్జర్వర్ సమక్షంలోనే ఈ మాక్ పోల్ అనే ఏజెంట్ సమక్షంలో మైక్రో అబ్జర్వర్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఆ అబ్జర్వర్ యొక్క సంతకాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కనుక చూసినట్టయితే ఇట్ ఈజ్ హియర్ బై సర్టిఫై దట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ యాక్చువల్ పోల్ టోటల్ బటన్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ ఇన్ ది presence ఆఫ్ ఆల్ పోలింగ్ అఫీషియల్స్ టు ఎన్ష్యూర్ దట్ టోటల్ ఓట్ ఈజ్ 0. టిక్ ది అప్రోప్రియేట్ అబ్జర్వేషన్. అంటే మనం సిఆర్సి అయిన తర్వాత వాళ్ళకి టోటల్ బటన్ ప్రెస్ చేసి ఏ క్యాండిడేట్కి ఓట్ లేదు అంటే టోటల్ ఓట్ ఈజ్ 0 అని చూపిస్తుంది కాబట్టి మనం దానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్ షోస్ టోటల్ ఓట్ 0 దాని దగ్గర టిక్ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే కంట్రోల్ యూనిట్ షోస్ టోటల్ ఓట్ మోర్ దాన్ 0 కన్నా ఏదన్నా క్యాండిడేట్లు కనుక ఉంటే మనం ఇక్కడ టిక్ పెట్టాల్సింది. దాదాపు క్లియర్ చేసిన తర్వాత 0ని చూపిస్తుంది కాబట్టి పైదానికే మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత అంటే అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం చేయాలి. ఈ ఫాలోయింగ్ విట్నెస్ ది అబోవ్ ప్రాసెస్ అండ్ సర్టిఫై దట్ మాక్ పోల్ ఓట్స్ అరేంజ్డ్ ఫ్రమ్ ది కంట్రోల్ యూనిట్ అండ్ మాక్ పోల్ వివిప్యాట్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ది వివిప్యాట్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్. అంటే ఈ మాక్ పోల్ ఇందాక మనం స్లిప్స్ అన్నీ కూడా బయటికి తీసాము, వాటిని బ్లాక్ కవర్లో పెట్టి మనం సీల్ చేసాం కాబట్టి అంటే పార్లమెంటు బ్లాక్ కవర్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ బ్లాక్ కవర్లో పెట్టేసి దానికి కూడా పింక్ సీల్ వేసాం కాబట్టి దానికి సంబంధించిన ఏ పోలింగ్ ఆఫీసరు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ సీరియల్ నెంబర్ రాసి ఆయన యొక్క పేరు రాసి ఆయన యొక్క సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికేట్ అనేటటువంటిది తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. అందరికీ ధన్యవాదములతో మీ అడుసుమల్లి శ్రీనివాసరావు.